కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుడికి తులసితో అర్చన చేయడం ఎంత గొప్ప విషయమో మీతో మనవి చేశాను. ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ, ఒక్క తులసి దళం భక్తితో ఆయన పాదాల మీద వేస్తే చాలు, ఆయన పరవశించిపోతాడు. ఆ భక్తి ప్రధానం. ఎంత రొట్ట మీరు తీసుకొచ్చి ఆయన దగ్గర వెయ్యండి, ఆయన ఏమి దాని చేత ప్రీతి చెందడు, ఖిన్నుడు అవుతాడు. ఇవన్నీ నా సృష్టిలోనే కదరా, నేనే కదరా తులసి మొక్కని చేసిన వాడిని, తులసికి ఆ దళాలు వచ్చేట్టు చేసిన వాడిని. నువ్వు కొత్తగా నాకు తీసుకొచ్చి ఇచ్చేదే ఉంది, ఏమీ లేదు. నీ మనసుని నా దగ్గర పెట్టావా చెప్పు. వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే హెత్తదీయస్తం శంభో భవతి భవభారంచ వాసి అంటారు శంకరాచార్యులు వారి శివానందలహరిలో. నువ్వు గృహస్థువా, బ్రహ్మచారివా, యతివా, సన్యాసివా, ఎవడికి కావాలండి? భవతు భవకింతేన భవతి, ఎవడికి కావాలరా ఇవన్నీ? ఈ ఆశ్రమాల గురించి నాకు చెప్పకు. నీ మనసన్న పద్మాన్ని భగవంతుని దగ్గర పెట్టావా చెప్పు, చెప్తే నీ వెంట ఆయన పడతాడంటాడు. ఆ మనోపద్మను ఉంచడం నీకు వచ్చా? ఆ రావడం అనేటటువంటిది సాధ్యమైతే ఉపాసనలో అదే కార్తీక మాసం, అదే కార్తీక దీపం, అదే సిద్ధి. కాబట్టి శివాభిషేకము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మనం కొత్తగా చేసేది కాదు. ఎప్పుడూ ఈ బ్రహ్మాండం అంతా తడిసిపోతూ ఉంటుంది. పశ్చిమ దేశాల వాళ్ళు వెచ్చగా ఉండాలని కోరుకుంటారు, ఇక్కడ వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటారు. మనం ఆశీర్వచనం కూడా ఏం చేస్తామంటే మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలంటారు. నువ్వు చల్లగా 10 కాలాల పాటు వర్ధిల్లాలంటాం, మనం చల్లగా ఉండాలంటాం. చల్లగా అన్న మాట ఎక్కడిదో తెలుసా? శివానుగ్రహానికి గుర్తు. పరమశివుడు ఎప్పుడూ చల్లగా ఉంటాడు. ఒక చోట శంకరాచార్యులు వారు దెప్పి పొడిచారు పరమశివుణ్ణి. ఏమయ్యా, మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుజామున 3 గంటలకు అభిషేకం చేయించుకుంటావు, నీకేమైనా పిచ్చా అని అడిగారు. ఎందుకని? మౌళౌ గంగా శశాంకౌ, తల మీదేమో గంగ ఉందా, ఆ పక్కన చంద్రరేఖ ఉందా, 2 చల్లతనమా? ఇది చాలదన్నట్టు పార్శ్వేవామి, ఆ ఎడం చేతి పక్కన భాగమంతానేమో హిమగిరి దుహిత మంగళాంగా దయార్ధ్ర, మంగళమైన అవయవములు కలిగి హిమవంతుని కుమార్తె కాబట్టి చల్లగా ఉండేటటువంటి తల్లి, పైగా దయార్ధ్ర, దయతో చల్లగా ఉన్న పార్వతీదేవి సగం చల్లగా ఉందా? ఇవి చాలవన్నట్టు పాములు ఆభరణాలు అవి చల్లగా ఉంటాయా? ఇవన్నీ సరిపోవన్నట్టు నీకు మార్గశీర్ష మాసం ఆర్ద్రా నక్షత్రంలో చిదంబరంలో తెల్లవారుధామన అభిషేకమా? ఏమిటయా నీకు చలిపిచ్చి అని అడిగారు. ఆయనకి చలిపిచ్చి కాదు, లోకాలు చల్లగా ఉండాలి అంటే నా వాళ్ళు, నా బంధువులు ఎక్కడున్న వాళ్ళు సంతోషంగా ఉండాలన్నా 2. శ్రీ మహావిష్ణువుకి 108 తులసిదళాలతో పూజ. 109 చేయకూడదా? అష్టోత్తర శతనామావళి అని అందరికీ 108. ఇంకా 107 ఎవరికి గుర్తు రాలేదా? 109 ఎవరికి గుర్తు రాలేదా? ఋషులకి 108 గుర్తొస్తాయేంటి? కాదు. సనాతన ధర్మమునందు అందరూ బాగుండాలని కోరుకుంటాం. లోకా సమస్తా సుఖినో భవంతు, ఏదో మా వాళ్లే బాగుండాలని చెప్పి కోరుకోం. అలా కోరుకున్నప్పుడు ఈ జగత్తులో ఏ ప్రాణి పుట్టినా 27 నక్షత్రములలోనే పుట్టాలి. 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 కాబట్టి 108 నక్షత్ర పాదముల యందు పుట్టిన ఈ జగత్తంతా సంతోషంగా ఉండాలని 108 తులసిదళాలు 108 నామాలతో ఈశ్వరుడి పాదాల మీద. నీకు తృప్తి తీరకపోతే సహస్రమనంతం ఓ కావలసినన్ని నామాలతో ఈశ్వరుణ్ణి కీర్తిస్తావు. అభిషేకం చేస్తే నా ఒక్కడి కోసం కాదు, జగత్తంతా చల్లగా ఉండాలి. ఆయనకి ఎప్పుడూ అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మాండమంతా అండము అంటే గుడ్డు, గుడ్డు రూపంలో ఉంటే పైన చంద్రమౌళి, చంద్ర బింబం ఉంటుంది. అందులోంచి ఎప్పుడు అమృత ధారలు పడుతూ ఉంటాయి. ఆ అమృత ధారల చేత ఆ శివలింగం తడిసిపోతూ ఉంటుంది. ధవళ విపుషం ఇందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణించారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అని ఆయన ఆ అమృతధారల చేత తడుస్తూ ఉంటాడు. మనం దానికి ప్రతీకగా శివలింగం మీద ధారాపాత్ర పెడతాం, అందులోంచి నీళ్లు పడుతూ ఉంటాయి. నీళ్లు పడుతూ శివలింగాన్ని ముట్టుకునేటప్పటికి చల్లగా ఉండాలి. చల్లగా ఉంది అంటే లోకం అంతా చల్లగా ఉంటుంది. ఏమండి, కొడుకు పుట్టలేదు, రుద్రాభిషేకం. కూతురికి పెళ్ళవలేదు, రుద్రాభిషేకం. ఏమంటే ఏమిటో ఇంట్లో దిగులుగా ఉంటుంది, రుద్రాభిషేకం చేయించుకోండి. అన్నిటికీ రుద్రాభిషేకమే. నీ మనసు ఎక్కడ వేడికి కోరికల చేత తాపాన్ని పొంది చల్లపడలేదో అది చల్లపడేటట్టు చెయ్యగలిగినటువంటి స్వరూపం పరమేశ్వరుడు. ఆయన చల్లబడితే నువ్వు చల్లబడతావు. అందుకే శివలింగానికి అభిషేకం చెయ్యండి అంటారు. అభిషేకం చెయ్యడం కన్నా గొప్పదేదో తెలుసా?
అభిషేకాన్ని ధ్యానం చెయ్యరు. అది గొప్పది. అందుకే ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, అది ధ్యానం చేసిన వాళ్ళకి కోరిక తీరుతుంది. ఎందుకు అభిషేకం చేస్తున్నావు అన్న దాని మీద నీకు ఒక ఆలోచన ఉండాలి. చంద్రబింబంలోంచి పడుతున్న అమృతధారలతో తడిసిపోయినటువంటి బ్రహ్మాండము శివలింగ స్వరూపమైతే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగము కూడా బ్రహ్మాండమునకంతటికీ గుర్తు. అది ఈ చేతిలో పట్టుకున్న పాత్రలోంచి పడుతున్నటువంటి ద్రవముల చేత తడిసిపోతోంది. అందుకే పంచామృతములు అంటారు. ఉన్నది ఒకటే అమృతం, 5 అమృతాలు ఉండవు. పంచామృతములు అంటే అవి మీకు 5 రకములైన అమృతత్వాన్ని ఇస్తాయి. అందుకని 5 రకములైనటువంటి విశేషమైన విభూతుల్ని కటాక్షిస్తాయి కాబట్టి, అంత శుద్ధిని కృప చేస్తాయి కాబట్టి అవి పంచామృతములయ్యాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆవు పాలు సమీకృత ఆహారం. పసిపిల్లలు పాలు తాగుతారు, తల్లి లేని వాళ్ళు పాలు తాగుతారు, క్రీడల్లో ఉన్నవాళ్ళు పాలు తాగుతారు, వృద్ధులు పాలు తాగుతారు, జ్వరం వచ్చిన వాళ్ళు పాలు తాగుతారు. పాలు సమీకృత ఆహారము. పాలకి పర్యాయపదం వేదాంతంలో జ్ఞానం. ఆ జ్ఞానము దేని వలన కలుగుతుంది? ఆ శుద్ధ సత్వ బుద్ధి దేని వలన కలుగుతుంది అంటే పరమేశ్వరుడికి చేసినటువంటి ఆవు పాల అభిషేకము చేత కలుగుతుంది. ఈశ్వర, ఈ ఆవు పాల అభిషేకాన్ని స్వీకరించి నాకు జ్ఞానమును కృప చెయ్యి అని అడగడానికి ఆవు పాలతో అభిషేకం. అలాగే స్వామికి పెరుగుతో, తేనెతో, పంచదారతో, ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఇవన్నీ చెయ్యడం వెనకాతల ఉన్నటువంటి తర్కం వేరు. ఆ శాస్త్రము నీకు తెలిసి ఉండాలి. ఎందుకు చేస్తున్నావో తెలియాలి. తేనె ఆపాత మధురం. ఎక్కడ తేనె పాత్రలోంచి అంచుమించి ఓ చుక్క తీసి నోట్లో వేసుకున్నా తీయగా ఉంటుంది. తీయగా ఉండేటటువంటి తేనె ఎటువంటిదో విషయముల యందు ఉండేటటువంటి అనురక్తి అటువంటిది. తేనె ఎక్కువ తాగితే మత్తెక్కిపోతుంది. అందుకే రామాయణంలో వానరములన్నీ కూడా తేనె తాగేస్తే గాయంతికి చిత్, ప్రణమంతికి చిత్, ప్రహసంతికి చిత్, విచరంతికి చిత్, ప్లవంతికి చిత్, ప్రళపంతికి చిత్ అంటారు మహర్షి. అవన్నీ నాట్యాలు చేస్తాయి, డబ్బులు వాయిస్తాయి, పాటలు పాడతాయి, గంతులు వేస్తాయి, అన్నీ చేస్తాయి. తేనె తాగితే ఉన్మత్తత కలుగుతుంది.